मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। పర్వతాలు తిరిగి చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. షవర్ లో నేను ప్రతిరోజు స్నానం చేస్తాను. ఈ రోజు వాటర్ ఫాల్స్ లో స్నానం చేయబోతున్నాను. ఏంటి అనుమానమా? నిజం చెప్పాలంటే ఈ రోజు బాగా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్, మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. హనీ, నీకున్న కొద్దిపాటి బుర్ర కూడా ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయింది. ఏంటి అనుమానమా? కొండ ప్రాంతాల్లో ఎంత జాలీగా ఉందో కదా. ఇంకా ఈ చోటు కూడా చాలా అద్భుతంగా ఉంది. బాగా ఎంజాయ్ చేసాం. నువ్వేం చేస్తున్నావు తమ్ముడు? దీన్ని చూసేసాం, దీన్ని కూడా చూసేసాం. ఇక మిగిలి ఉన్నది ఈ కొండ మాత్రమే. అన్నట్టు పైకి ఎందుకు వెళుతున్నారు? పైన కుంభమేళ జరుగుతోంది. మేము ట్రెక్కింగ్ వచ్చామండి, అందుకని ట్రెక్కింగ్ కదా వెళ్తాం. కానీ మీరు పైకి వెళ్ళతో, అక్కడికి ఎవరు వెళ్ళరు. అక్కడికి వెళ్ళకూడదు అంతే. కానీ ఎందుకు? పైన బిగ్ ఫుట్ ఉందంట. వాడు పెద్దగా ఉంటాడు, ఆపద కలిగిస్తాడు. దయచేసి మా మాట వినండి. ఇట్నీ చెట్టి వెళ్ళిపోండి. వెళ్తాం అంటే మీ ఇష్టం. ఇలా చూడండి, నాకు తెలిసి పైన అలాంటిదేమీ ఉండదు. ఒకవేళ ఉన్నా గానీ మనం మేనేజ్ చేసుకుందాంలే. ఈ గ్రామస్తులు అనవసరంగా భయపడుతున్నారు. అవును, నాకు పైకి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తోంది. అవును, నాకు కూడా పైకి వెళ్ళడమే మంచిది అనిపిస్తోంది. కానీ మీకేంటి? మీ అందరికి పైకే వెళ్ళాలని ఉంది. ఏంటి అనుమానమా? అవును, అనుమానం ఉంది. అది కూడా నీ మీదే. పరిగెత్తడం అంటే భయపడి నువ్వేగా ముందు పరిగెడతావు. రండి ఫ్రెండ్స్, పైకి వెళ్దాం. నాకు చాలా ఉత్సాహంగా ఉంది. వెనకాల ఎవరు ఉన్నారో? అక్కడ ఎవరూ లేరు. అదంతా నీ భ్రమే పెద్దోడా. ఒకవేళ బిగ్ ఫుట్ ఉన్నా కూడా తను చెట్ల వెనకాల దాక్కోడు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దామా? నువ్వేం చేస్తున్నావు? పైన ఒక ఏరు ఉన్నట్టుగా నేను విన్నాను. మనం అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. బయటకు వచ్చేయ్. నేను అక్కడికి రాను. ఒకవేళ పైన బిగ్ ఫుట్ రెస్ట్ తీసుకోవడానికి వచ్చుంటే. డోంట్ వరీ, బిగ్ ఫుట్ కిక్ ఫుట్ అంటూ ఏదీ లేదు. అంత పెద్ద కాలున్న వాళ్ళు ఏ కాలంలోనైనా జీవించారో చెప్పు. చెరువులో విశ్రాంతి తీసుకుందామని నువ్వు చెప్పిన ఐడియా సూపర్. థ్యాంక్ యూ. ఈ గడ్డి ఎంత సాఫ్ట్ గా ఉందో కదా. దీన్ని మనం కొంచెం తీసుకువెళ్ళి మన గార్డెన్ లో పెట్టుకుందాం. ఏమంటావు? సో సాఫ్ట్. బిగ్ ఫుట్. నువ్వు నన్ను తినొద్దు. దయచేసి నువ్వు నన్ను తినొద్దు ప్లీజ్.
నేనే ఫ్రెండ్స్. బిగ్ ఫుట్ ఊదడం వల్ల నేను ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ పడిపోయాను. తను చాలా బలవంతుడే. ఇలా చూడండి బిగ్ ఫుట్ మ్యాన్, నా పేరు హాని, తను బాని, తను పోపాట్, తను జోర్దార్. కానీ నీ పేరేంటి? మేము ఎన్నో ఏళ్లుగా కొండల్లో బతుకుతున్నాం, కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని బిగ్ ఫుట్ అంటున్నారు. మూలికలు తింటే ఏ వ్యాధి రాదు, కానీ మీరందరూ చాలా పొట్టిగా ఉన్నారు కదా. మీరు వేరే విషయంగా వస్తే నేను వేరే విధంగా మాట్లాడేవాడిని, కానీ మీరు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నేను ఒంటరిగానే ఉన్నాను. అయితే ఖచ్చితంగా నీకు బోర్ కొట్టుంటుంది కదా. జనం నేను ఒక భూతాన్ని అనుకుంటున్నారు, కానీ నేను ఒక భూతాన్ని కాదు. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను, నాకు ఏ మిత్రులు లేరు. టెన్షన్ అవ్వకు, నీ ఫ్రెండ్స్ మేము ఉన్నాం కదా. మీరు ఎంతసేపు భరిస్తారో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరున్నంతసేపు నాతో ఆడుకుంటారా చెప్పండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఆడుకుందాం, కానీ ఏం ఆట ఆడదాం? నీళ్ళల్లో. దాగుడు మూతలు ఆడుకుందామా? కనిపెట్టేశాను. మనం ఇంకో గేమ్ ఆడుకుందాం. పరిగెట్టి పట్టుకుని ఆట ఆడుదామా? థ్యాంక్ యూ మిత్రమా. ఆగండి, అందరూ ఆగండి. తనని చూసి భయపడాల్సిన అవసరం లేదు. బిగ్ ఫుట్ వల్ల ఎవరికి ఏ సమస్య ఉండదు. ఆగండి. నా కొడుకు రాజు. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ ఫుట్, ఇతని పేరు బిగ్ ఫుట్. అది బాబుని పట్టుకుంది. అరే కిందకి దించబ్బా, కిందకి దించు. వీడు మనలాగే ఎంతో ప్రేమగా ఉన్నాడు, అంతేగా? కాదు కాదు కాదు, వీడు మనలాంటి వాడు కాదు. వీడు చాలా పెద్దగా ఉన్నాడు. మనం అనుకున్న దానికన్నా వీడు చెడ్డవాడేం కాదు, మంచివాడే. ఇప్పుడు అర్థమైందా? తన వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదు. మీరు అనవసరంగా తను చూసి భయపడ్డారు. తను ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. చూడ్డానికి మనకంటే పెద్ద సైజులో ఉన్నాడు, కాబట్టి ప్రమాదకారిని మీరు తప్పుగా అనుకుంటున్నారు. తనకు కూడా మనలాగే సంతోషంగా ఆడుకోవాలంటే ఇష్టం. ఏం దొరుకుతుందో అది నేను తింటాను, కానీ అడవిలో నేను ఒంటరిగానే ఉంటున్నాను. మీరందరూ చాలా పెద్ద మనసుతో ఇతను మీ దగ్గర పెట్టుకున్నారంటే మీకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఏ పని అయితే మనం చేయలేకపోతామో ఆ పని ఇతను చాలా సులభంగా చేస్తాడు. నీకు ఎప్పుడెప్పుడైతే బోర్ కొడుతుందో అప్పుడు ఇక్కడికి రావచ్చు, కానీ నువ్వు వచ్చి అందరికీ సాయం చేయాలి. ఇకపై నేను ఎవరిని భయపెట్టను, నేను భయపడను. నేను మీకు మాట ఇస్తున్నాను, అందరికీ హెల్ప్ చేస్తాను.
థ్యాంక్ యూ బిగ్ ఫుట్. నువ్వు గనక ఇక్కడ లేకపోతే ఈ పని చేయడానికి మాకు తప్పకుండా నెల పట్టేది. అవును. అంతేకాదు ఈ పని చేయడానికి మాకు డబ్బు ఖర్చు అయ్యేది. కానీ నిజానికి నువ్వు చాలా మంచోడివే. ఇంకా వీళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా వీళ్ళే నేను ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళే మా భయాన్ని కూడా పోగొట్టారు. కొందరు నన్ను కోపిస్టోడ్ అంటారు, కొందరు నన్ను భూతం అంటారు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు ఒక విషయం తెలిసింది. నేను స్వీట్. ఇలా చూడు బిగ్ ఫుట్, నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియట్లేదు. కానీ నీకు ఇవ్వడానికి మా దగ్గర మంచి గిఫ్ట్ ఉంది. రా చూపిస్తాం. థ్యాంక్ యూ మిత్రులారా. బిగ్ ఫుట్, ఇలా నువ్వు మాటికి మమ్మల్ని తడిపేయకూడదు, సరేనా? సారీ, ఇప్పుడే ఎండబెట్టేస్తాను. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.